నాకు తమ్ముళ్ళు ఒక పాట గుర్తొచ్చింది. పాలకొండలో మల్లికార్జునరావు గారు క్యారెక్టర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. మన ఉత్తరాంధ్ర పాట వైజాగ్లో నేను ఇక్కడ యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు శిక్షణలో ఒక పాట గుర్తొచ్చింది. అంటే ఒక 50 అడుగులున్న తాడి చెట్టు ఎక్కలేవు, 12 అడుగులు 16 అడుగులు తాడి మన ఈత చెట్టు ఎక్కలేవు, కానీ మళ్ళీ నీకు ఎందుకు పెళ్ళి అన్నట్టు. కానీ ఆ పాట పాడి వినిపించారు. ఒకటి, ఉత్తరాంధ్ర అంటేనే ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు. ఇది నా మాటలు కాదు, సిక్కోలు 6 ప్రాణాలని చెప్పి ఒక రచయిత రాసినాయి. ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు, ఇది ఉత్తరాంధ్ర 6 ప్రాణాలు ఇవి. సో వాటి గురించి గుర్తొచ్చి మాట్లాడుతా, ఆట పాట అంటే గుర్తొచ్చింది. అంటే తాడి సెట్టెక్కనేవు తాడి కళ్ళు తెంపనేవు, ఈత సెట్టెక్కనేవు ఈత కళ్ళు తెంపనేవు, తాడి సెట్టెక్కనేవు తాడి కళ్ళు తెంపనేవు, ఈత సెట్టెక్కనేవు ఈత కళ్ళు తెంపనేవు, మళ్ళీ ఓ మళ్ళీ ఓ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, ఓ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. ఏ పాట నేను మిమ్మల్ని సినిమాల్లో పాడానని చెప్పడానికి చెప్పట్లా, మళ్ళీ ఓటు అడగడానికి జగన్ వస్తున్నాడు. అందుకని మళ్ళీ ఆయనేమో నువ్వు తాడి చెట్టు ఎక్కలేవు ఈత చెట్టు ఎక్కలేవు అన్నావు, నువ్వు సిపిఎస్ రద్దు చేయలా, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయలా, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలా, ఇలా మహిళలకి ప్రాణరక్షణ కల్పించలా, అడ్డగోలుగా సముద్రం మొత్తం మత్స్యకారులకి నిలబడలా, ఇక్కడ కూర్చోబెట్టి అడ్డగోలుగా వేలాది ఎకరాలు దోచేసావు, భూములు రక్షించలా. మన మళ్ళీలాగా మళ్ళీ మన జగ్గుబాయికి ఎందుకే నీకు ఎన్నికలు, ఎందుకే ఓటును. సో మన మళ్ళీకి చెప్పండి, వైసీపీ మళ్ళీకి నీకు ఎందుకే పెళ్ళి మళ్ళీ వాళ్ళు చాలేరు. నాకేం సరదా కాదు పాలిటిక్స్, నాకు పాలిటిక్స్ బాధ్యత. దేనికి బాధ్యత? నాయకుడు అనేవాడు ఒక ఎన్నికల కోసం వస్తే మనకు అవసరం లేదు, ఒక తరం కోసం ఆలోచించగలిగితేనే అది నాయకుడు. ఒక మిలిటరీ వ్యక్తి కావాలి అంటేనేమో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, పోలీస్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, డిఎస్సి నోటిఫికేషన్ రాయాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. ఏది చదవాలన్నా ప్రతి ఒక్కరికి పరీక్షలు పెడతారు, ప్రతి ఒక్కరికి పరీక్షలు. కానీ వైవి సుబ్బారెడ్డి గారికి పరీక్షలు అవసరం లేదు, వైఎస్ జగన్ గారికి పరీక్షలు అవసరం లేదు. అంటే నువ్వేం చేస్తావు మీరు ఆలోచించాలి. అది వాళ్ళ తప్పు కాదు. అది ముఖ్యంగా యువత, ఆడపడుచులు, మహిళలు, పెద్దలు మీరు ఆలోచించాలి. నేను అవగాహన చేసుకుని వచ్చాను పాలిటిక్స్కి, సరదాగా రాలా. పబ్లిక్ పాలసీ చదివా, నిలబడగలను, కొట్లాడగలను, అవసరమైతే చొక్కా మడిచి రౌడీలతోటి కొట్లాడగలను. దేనికి చేస్తాను? ఇందాక ఏదో పుస్తకం చదువుతూ ఉంటే వంగపండు గారి మాటలు గుర్తొచ్చినాయి. ఆ మాటల్లో ఈ రచయిత అడిగారండి, ఎందుకు నువ్వు మనకి ఏం పిల్లడో వెళ్దాం వస్తావా శ్రీకాకుళం సిట్టడివిలోనికని ఆ వంగపండు గారిని అడిగారండి రచయిత. ఎందుకన్నా నువ్వు ఇంత ఉద్యమకారుడిగా అయ్యావు, ఎందుకు గజ్జె కడతావంటే, మనిషి గౌరవించే గుణం లేనప్పుడు, ఇది నాది, ఈ రిషికొండ నాది, ఈ మొత్తం సర్క్యూట్ హౌస్ నాది, అన్ని భూములు నావి అని ఎవడు పడితే ఇది నాది అంటే ఇదంతా నా సొంతం, ఉత్తరాంధ్ర నా సొంతం, వైజాగ్ నా సొంతం, ప్రజలందరూ నా సొంతం అని ఎవడన్నా సరే హద్దులు గీసి పెట్రిగిపోతే అప్పుడు నాకు కడుపు మండి గజ్జె కడతాను. నాకు కడుపు మండిన వాడే గజ్జె కడతాడు. ఎందుకు చెప్తున్నానంటే మీ భవిష్యత్తు ఇది. మీరు కనుక మీరు ఆలోచించండి. ఈ నేలలో ఉత్తరాంధ్ర అని, ఇక్కడ నేను చాలా నెలలు ఉన్నాను ఇక్కడ యాక్టింగ్ టైంలో. భీమిలీకి వెళ్ళేవాడిని, అక్కడ కూర్చొని
ఓపెన్గా కూర్చొని సముద్రం పక్కన క్లాసులు నేర్చుకునేవాడిని. మనం కూర్చోని ఇక్కడ గెస్ట్ హౌస్లో కూర్చొని యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకునేవాడిని. ఉత్తరాంధ్ర ఆట పాట అన్నీ నేర్చుకున్నా. నాకు ఏం నేర్పించిందంటే మొట్టమొదటి రాజకీయ అవగాహన వైజాగ్లో యాక్టింగ్ నేర్చుకుంటా ఉంటే జనం తాలూకు కడుపు వేదన, కడుపు మంట తెలియదు, అర్థమైంది. కడుపు మండినోడికి నేను ఎందుకు వచ్చాను పాలిటిక్స్ కంటే, అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మౌనంగా చూస్తూ నిలబడుతున్నారు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఈ నేల నుంచి పైగా. నాకు ఈరోజు ఇక్కడ ముందు ఆడపిల్లలు ఉంటే భయం ఉంటుంది, వాళ్ళకి ఏదైనా జరుగుద్దా అని. అలాంటిది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇన్ని వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే కూర్చోబెట్టి సొంత చెల్లి జీవితాన్ని కూడా బయటికి లాగే ఒక దిగజారుడు స్థాయి వ్యక్తి. సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వాడు ఇక్కడున్న ఆడబిడ్డలకి గౌరవం ఇస్తాడా? ఇక్కడున్న ఆడబిడ్డలకు గౌరవం ఇస్తాడా అమ్మ? మీరు ఆలోచించండి. వాళ్ళ సొంత ఎంపీనే, భార్యని పిల్లల్ని కిడ్నాప్ చేస్తే సొంత ఎంపీ రక్షించుకోలేకపోయాడు. సొంత ఎంపీ. నీ కుటుంబాన్ని రక్షించుకోలేని వాళ్ళు మన జీవితాలకు ఎలా భద్రత ఇస్తారు? మనం ఎందుకు భయపడాలి? రాజకీయ నాయకులకు ప్రవేశ పరీక్షలు ఉండవు. మీ నమ్మకం మీద ఓటేస్తారు, మీ నమ్మకం మీద. నేను అందుకనే నేను పరీక్ష పెట్టుకున్నా. 2009లో వంశీ అప్పుడు రాజకీయ ప్రస్థానంలో ఉన్నప్పుడు నేను ఎందుకు పోటీ చేయలేదంటే నాకు హక్కు లేదు అనుకున్నాను. ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ రాయాలి అంటే డిగ్రీ చదవాలి. కరెక్టే, నేను నటుడినే, 10 మంది మెచ్చారు. అది సరిపోదు రాజకీయాలకి. నువ్వు పబ్లిక్ పాలసీ అవగాహన చేసుకోవాలి. ఆకలితో మట్టమట్లాడే కడుపాకలు ఉన్న పేదవాడి గుండె అర్థం కావాలి నీకు. ఒక ఆడబిడ్డను కోల్పోయిన తండ్రి వేదన తెలియాలి. మగ్గం నేసి వెన్నెముక విరిగిపోయిన చేనేత కార్మికుడు బాధ తెలియాలి. సముద్రం సంపద అని చెప్పి లోతుల్లోకి సముద్రంలో తీర ప్రాంతాల్లో లోపలికి వెళ్ళి మత్స్యకారుడి కష్టం తెలియాలి. ఒక విద్యార్థి తాలూకు కష్టం తెలియాలి. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ కాకి చొక్కా తడిచిపోయి ఉప్పు చారలు పట్టుకుంటే దాని తాలూకు స్వేదం తాలూకు కష్టం తెలియాలి. కండలు కరిగించి ఒక కార్మికుడి కష్టం తెలియాలి. ఓటమి తెలియాలి. రాజకీయ నాయకుడికి ఓటమి తెలియాలి. ముందస్తుగా ఏంటి ఓటమి తెలియాలి. నువ్వు వెళ్ళాలి. అందుకు దశాబ్దం నేను విధించుకున్న నాకు ట్రైనింగ్ గ్రౌండ్. ఓడిపోతే నేనేం బాధపడలా. గాజువాకలో ఓడిపోతే అస్సలు బాధ లేదు నాకు. ఎందుకు బాధ లేదంటే నేను ఇంకా నేర్చుకోవాలి అనుకున్నా. డబ్బులతో ముడిపడిన రాజకీయం అది కూడా నేను అనుకోవట్లా. సరిగ్గా కనుక ఒక సరైన నాయకుడు వచ్చి మీ గుండెలకు కనుక మంట అంటించాడా, మీ గుండెల్లో అగ్ని జ్వాలలు అంటించాడా, ఏ డబ్బు పనిచేయదు, ఏ ప్రలోభాలు పనిచేయవు, ఏ బిర్యానీలు పనిచేయవు, ఏ సర్కార్ సారా కూడా పనిచేయదు. కానీ గుండెలను అంటించగలగ శక్తి ఉండాలంటే ఆ వ్యక్తికి లోపల అంత బలమైన బగ మండే జ్యోతి ఉండాలి లోపల. అది ఒక రోజులో రాదు. నిలబడాలి, నలగాలి. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు నాకేమి సరదా కాదు. ఇంతమంది అడగండి, ఇప్పుడు ఇంతమంది నాయకులు మాట్లాడారు. భరత్ గారు ఉన్నారు ఇక్కడే, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, జనసేననే కాదు, ఎవరైనా సరే నా స్థానంలో వేరే ఏ పార్టీ ఉన్నా ఇంకొక పార్టీ నాయకుడు జైల్లో ఉంటే మీరెళ్ళి అదే భుజం మీరు ఇస్తారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరు ఇవ్వరు, ఇస్తారా? కానీ నేను ఎందుకు ఇచ్చానంటే నాకున్న బలం, జనసేనకున్న బలం రోడ్ల మీద కొట్లాడే శక్తి ఉంది.